నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నా యొక్క ప్రయత్నాలను ఎటువంటి కాలయాపన లేకుండా ప్రయత్నాలను ముమ్మరం చేసి ఆ యొక్క కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ మినిస్టర్తోనూ బీసీ కమిషన్ చైర్మన్ గారితోనూ సంప్రదించి అవసరమైతే ప్రతినిధులను కూడా ఢిల్లీకి తీసుకెళ్ళి వారిని కూడా మంత్రివర్గంతో కల్పించి ఈ యొక్క సామాజిక వర్గాన్ని ఓబీసీ కేటగిరీలో చేర్చాలన్నటువంటిది నా యొక్క ఉద్దేశం. తప్పకుండా ఈ యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. ఓకే ఓకే మీరు కూడా రండి అమ్మా జరుగుతుంది సార్ ముందు గారి ఆధ్వర్యంలో ఈరోజు బొందిలి సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతినిధులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరం. మంచిగా 15 మంది ఈరోజు పార్టీలో చేరడం. బొందిలి సామాజిక వర్గం ఒక్క నెల్లూరు పార్లమెంటులోనే, నెల్లూరు జిల్లాలోనే 18,000 మంది ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాలో కానీ, గుంటూరు జిల్లాలో కానీ ఈ యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కొన్ని శతాబ్దాలుగా నివసిస్తుండడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా చరిత్రగాని చూసుకుంటే ఈ యొక్క సామాజిక వర్గం మధ్యప్రదేశ్ నుంచి, బుందేల్ఖండ్ నుంచి అప్పటి పరిస్థితుల దృష్ట్యా కొన్ని శతాబ్దాల క్రితం ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో అలాగే కలిసిపోయి సహజీవనం చేస్తూ మనలో ఒకరిగా ఈరోజు ఎటువంటి తారతమ్యం లేకుండా మన భాష వాళ్ళ భాష అన్నీ కూడా కలిపి ఒక మనమంతా ఒకే జాతి, ఒకే దేశం అన్నటువంటి నినాదంతో ఈరోజు వాళ్ళు కూడా అందరితో కూడా సహజీవనం చేయడం జరుగుతుంది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బొందిలి కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు గుర్తున్నంత వరకు కిషోర్ సింగ్ అన్నటువంటి బొందిలి సామాజిక వర్గానికి చెందినటువంటి అతన్ని చైర్మన్గా అప్పట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సిఫార్సుతో ఆయన్ని చైర్మన్గా కార్పొరేషన్కి నియమించడం జరిగింది. వేమిరెడ్డి గారు పార్టీ వదిలి వెళ్ళేటప్పుడు కిషోర్ సింగ్ గారు కూడా పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతానికి ఆ యొక్క స్థానం అలాగే ఖాళీగా ఉండేటటువంటి విషయాన్ని తెలియజేసుకుంటాం. గతంలోకి వెళితే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో బొందిలి సామాజిక వర్గాన్ని బీసీ బి కేటగిరీలో చేర్చాల్సిందిగా అప్పట్లో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి రిపోర్టును కూడా నివేదించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన కర్తవ్యం, మన ముందున్నటువంటి కర్తవ్యం, ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత
నేను సోదరులందరికీ కూడా పొందిలి సామాజిక వర్గ సోదరులందరికీ కూడా నేను అందిస్తా ఉన్నాను. అసెంబ్లీలో మరొకసారి తీర్మానం చేసి మళ్ళీ కొత్తగా ఏర్పడినటువంటి బీసీ కమిషన్ ఏదైతే ఉందో ఆ బీసీ కమిషన్కి తీర్మానాన్ని సబ్మిట్ చేసి వాళ్ళందరి తరఫున నేను ఆ యొక్క కేటగిరీని బీసీబీ కేటగిరీ ఓబీసీ కేటగిరీని ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించారో రాష్ట్ర ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వం సమ్మతికి ఆమోదానికి నేను కృషి చేస్తానని నేను అందరి తరఫున హామీ ఇస్తాను. డైరెక్టర్ 2008 రాజశేఖర రెడ్డి గారు చాలా చిన్న కులాలు కూడా బీసీబీ చేశారు. తర్వాత ఆయనకు ధన్యవాదాలు. ఆయన ఎక్కడ ఉన్నా మా కోసం చాలా కష్టపడి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మన కార్పొరేషన్ చేశారు. ఈరోజు మా పిల్లలు బాగా చదువుకొని ఇంజనీర్లు అయ్యారు. రెండోది మా బీసీ కులాలకి ఒక కిట్టీ 2 కిట్లు చెడిపోతాయి. దానికి మన జగన్ గారు హైదరాబాద్లో సహాయం చేసి భర్త కిడ్నీ చిట్లు ఇద్దరికి ఆపరేషన్ చేసి ఈరోజు వాడు ప్రాణాలతో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి కాబట్టి ఇప్పుడు మన విజయ్ అనేది మన రెడ్డి గారి పేరు ముందే ఉంది కాబట్టి విజయం తప్పదు. ఎప్పుడైనా ఈయనే గెలిచేది విజయ. అందుకని ముందు పేరు మీద ఏదుందో అదే కలిసి వస్తుంది. కాబట్టి విజయము ఆయన ఖచ్చితంగా ఆ దేవుడు ఇవ్వాలని మనందరినీ కాపాడాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఏదైతే 2008లో దాదాపుగా కొన్ని ఏళ్ల క్రితం మా వాళ్ళు ఇక్కడికి వలస రావడం జరిగింది. ఎన్నో చేతి వృత్తుల ద్వారా ఎన్నో విధంగా వాళ్ళ జీవనం చేయడం జరుగుతుంది. ఎన్నో ఏళ్ల నుంచి మమ్మల్ని బీసీబీగా మార్చాలని ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి డిమాండ్ని అప్పటి ముఖ్యమంత్రి ప్రియతమ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008లో బీసీబీగా మార్చడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో విధాలుగా పొందేలి కార్పొరేషన్ సంబంధించి దినదినాభివృద్ధి జరుగుతూ ఉన్నది. విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపరుస్తూ వచ్చారు. అంతేకాకుండా ఎప్పుడైతే 2019లో ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం పొందేలి సంఘని ఒక కార్పొరేషన్గా కూడా తీర్చిదిద్దడం జరిగింది. దానికి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు